నేను నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కావచ్చు, దాంతోపాటు యూట్యూబ్లో కావచ్చు, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి, అలాగే తెలంగాణ లేదా తెలుగు ప్రజలకి నేను చెప్పే సమాధానం ఏంటి అంటే, ఇక్కడ ఎవడైతే ఈశ్వర్ సాయి ఉన్నాడో వానికి ఇక ఏ దారి లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాని చుట్టూ వాని భార్య, వాని కుటుంబము, వాని సడ్డాగుడు, ఎవరో వారి వాళ్ళ వాళ్ళ వదినైతే మద్దలైతే సంధ్య, వీళ్ళ మెడ చుట్టూ ఉచ్చు లెక్క ఏదైతే మాధురి రాథోడ్ కుటుంబ సభ్యులు ఏదైతే కేసు పెట్టిరో ఆ కేసు వీళ్ళ కూడా మెడ చుట్టూ చుట్టుకొస్తా ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేయాలో తోచక రాయబారాలు నడపడానికి ట్రై చేస్తా ఉన్నాడు. ఆ రాయబార కార్యక్రమం కూడా సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే, నా మెసేజ్ని అంటే నేను బాధపడుతున్నట్టు, అంటే ఈ ఈశ్వర్ సాయి బాధపడుతున్నట్టు ఏదేదో రీల్స్ చేసి పబ్లిక్ లో పోస్ట్ చేస్తా ఉన్నాడు మిత్రులారా. ఎందుకంటే ఈ రీల్స్ ఏదైతే మాధురి రాథోడ్, ఎందుకంటే చూస్తే కొంచెం చెప్పడానికి వీడు కావాలని వీడియోలు ట్రోల్ చేసి పంపిస్తా ఉన్నాడు. నేను చెప్పేది ఏంటంటే ఇదంతా డ్రామా. ఎందుకంటే ఎందుకు రీల్స్ మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా ఉన్నాడు. ఈయన పోస్ట్ చేసినటువంటి రీళ్ల వల్ల, లేకపోతే మొన్న ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ వల్ల మాధురి రాథోడ్ గారిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసినట్టు ఏ విధంగా లేదు, ఇంకా డిఫేమ్ చేస్తా ఉన్నాడు. ఎమోషనల్ బాండింగ్ అని, ఆ టైంలో అది కావాలనిపించిందని పిచ్చి పిచ్చి మాటలతోని ప్రజల్ని ఇంకా అనుమానాలకి దారితీస్తా ఉన్నాడు అనమాట. అయితే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈడు ఇట్లా చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఏదో ఒక రకంగా ఆయన మీద ఉన్న పడ్డ కేసులు ఏదైతే ఉందో కాంప్రమైజ్ చేసుకోవడానికి కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి ప్రయత్నాలకి కరిగేరా నిన్ను ఇంకా క్షమించే పొజిషన్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే అమ్మాయి కావచ్చు లేదు. ఇప్పటి వరకు నువ్వు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది చాలు, ఇక నువ్వు ఆపేయి. ఏదైతే చట్టం ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం ఎట్లా కావాలి, ఎలాంటి న్యాయం కోరుకుంటారు అంటే, వాళ్ళు న్యాయం కోరుకోవడానికే, న్యాయం కోసమే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చట్టం వాళ్ళకి ఏ విధంగా సాయం చేస్తుంది, ఏ విధమైనటువంటి న్యాయం జరుపుతుందో వాళ్ళు చట్టరీత్యా న్యాయాన్ని కోరుకుంటూనే తప్ప నువ్వు రీళ్లు పోస్టులు చేసి ఇంకా అమ్మాయిని డిఫేమ్ చేయడం ఇది కరెక్ట్ కాదు. నేను ఖబర్దార్ చెప్తున్నా.